హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాజమహేంద్ర. హైడ్రామానా అని చెప్పేసి అని మనం హైడ్రా అప్డేట్స్ మీద చేస్తున్న ఏదైతే సిరీస్ ఉందో ఆ సిరీస్లో భాగంగా ప్రస్తుతం మనం అమీన్పూర్ చెరువు దగ్గరికి వచ్చినాము. ఇక్కడ అమీన్పూర్ చెరువును మీరు బ్యాక్ విజువల్స్లో చూడొచ్చు. ఇది అంతా క్లియర్గా మనకు చాలా పెద్దగా ఉన్న విస్తరించున్న చెరువు ఇది. ఇది యాక్చువల్గా ఏంటంటే వైవిధ్య సరస్సుగా కూడా ఈ చెరువును గుర్తించడం జరిగింది. పర్యావరణవేత్తలు, పక్షి ప్రేమికులు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వారాంతంలో వచ్చి ఇక్కడ సమయాన్ని గడుపుతారు, ఇక్కడ విడుదల చెందుతారని చెప్పేసి అని మనకు చరిత్రకారులు చెప్తున్నారు. ఈ చెరువుకు సంబంధించి ప్రపంచంలోనే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి పక్షులు వలస వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఏండ్లుగా ఈ పక్షులను చూడడానికి పర్యావరణ ప్రేమికులు వస్తారు. ఇక్కడికి దాదాపు 166 రకాల పక్షులు, 9 రకాల చేపలు, 8 జాతుల ఇతర క్షీరదాలు, 34 రకాల సరీసృపాలు ఉంటాయని చెప్పని వాళ్ళు పర్యావరణ ప్రేమికులు చెప్తున్నారు. తల్లతోక గాడ్వేట్, గ్రే హెరాన్, నలుపు రెక్కల స్టిల్స్, పెలికాన్, పైడ్ కింగ్ ఫిషర్, స్ట్రైటెడ్ కొంగ, చెక్క కొంగలు, ఇలా రకరకాల పక్షులకు ఈ చెరువు విడిదిగా ఉంటుందని చెప్పేసి అని ఇక్కడ పర్యావరణ ప్రేమికులు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పెషాలిటీని గుర్తించి, అంటే వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి ఈ పక్షుల్ని కానీ ఇక్కడ ఉన్న ప్రకృతి రమణీయతను గుర్తించిన ప్రభుత్వం దీనికి జీవ వైవిధ్య సరస్సుగా కూడా దీన్ని గుర్తించింది. అయితే ఈ చెరువు కూడా దాదాపు దాని వైవిధ్యతను కోల్పోతుంది. 2018 నుంచి దాదాపు 2016, 17, 18 ఆ సమయం నుంచి ఇక్కడ మరీ ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని పరిశ్రమల ద్వారా రసాయనాలు ఈ చెరువులోకి రావడం వల్ల ఈ చెరువు దాని వైవిధ్యతను కోల్పోతుంది. ఇందులో భాగంగానే 2020, 2021 నుంచి కూడా విదేశాల నుంచి వస్తున్న పక్షులు కూడా రావడం బంద్ అయిందని చెప్పేసి అని, ఇప్పుడు అవేవి కూడా ఇక్కడ లేవని చెప్పేసి అని అంటున్నారు. స్పెషల్లీ చెరువును ఆనుకొని, చెరువు తలాప్కే అంటారు. తలాప్కే అంటే ఆనుకొని శ్రీవాణి నగర్, గణేష్ నగర్ అని చెప్పేసి అని ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఏరియా ఏవైతే ఆ వీధులు ఉన్నాయో, ఆ వీధులకు కట్టుకున్న కట్టడాలు ఉన్నాయో, గృహాలు ఉన్నాయో, గృహ సముదాయాలు ఉన్నాయో, ఎవరైతే ఆ యజమానులు ఫ్లాట్లు ఎవరైతే అక్కడ వెంచర్లు వేసి అందులో ఫ్లాట్లు అమ్మితే కొన్న భూ యజమానులు కానీ లేకపోతే ఆ ఫ్లాట్ యజమానులు కానీ ఉన్నారో వాళ్ళందరికీ ఒక టెన్షన్ నెలకొంది. అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చిండు అని అంటే మాకు నోటీస్ వస్తుంది, మాకు నోటీస్ వచ్చిందంటే మేము ఇల్లును కూల్చోసి వస్తుంది. లేదంటే మేమన్నా అర్జెంట్ ఉండి ఒకవేళ మా ఇల్లును ఎవరికన్నా, మా ఫ్లాట్ను ఎవరికన్నా అమ్ముకోవాలన్నా కూడా ఇప్పుడు ఇది FTL బఫర్ జోన్ పరిధి కిందకి వస్తుందేమో, మా ఫ్లాట్ కానీ మా ఇల్లు కానీ ఎవరు కొనరేమో అని చెప్పేసి అని వాళ్ళు ఎవరైతే ఆ ఫ్లాట్ల యజమానులు, భూ యజమానులు ఉంటారో వాళ్ళు కంగారు పడుతున్నారు. సో మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లాట్స్తోని, ఈ ఫ్లాట్ల యజమానులతోని, అక్కడ ఉన్నటువంటి ఆ భూమికి సంబంధించిన యజమానులతోని, ఆ ఇండ్లకు సంబంధించిన యజమానులతోని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకి ఎగువ ప్రాంతాన్ని చూసాము. వాస్తవానికి దిగువ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మేము కూడా దిగువ ప్రాంతంలోనే ఉన్నాము. ఈ FTL అలాగే ఈ బఫర్ జోన్ గురించి ఎంత చర్చ నడుస్తుందో, హైడ్రా చేసే హంగామా వల్ల, అలాగే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇలాంటి స్టెప్ వల్ల ఎంతమంది, అందులోనూ ఎక్కువగా మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఇంపాక్ట్ పడుతున్నారని చెప్పచ్చు. నా ఫ్లాట్ తీసుకునేటప్పుడు ఆ సమయంలో నేను డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా వెరిఫికేషన్ చేసుకొని అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేవా అని చూసుకొని నా ఫ్లాట్ తీసుకోవడం జరిగిందండి. తీసుకున్న తర్వాత 2017లో ఇక్కడ ఇంకొక FTL బఫర్ జోన్కి సంబంధించినటువంటి లెక్కలు అనేవి చూడడానికి వచ్చి అధికారులు చేశారు. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా తను ఏంటంటే ఇక్కడ 4 ఫీట్ పెంచారు అని చెప్పడం జరిగింది కదా. సో ఎర్లియర్ అంటే 2016, 17 ముందు అది కిందిగా ఉండేది. సో ఇది పెంచిన తర్వాత ఈ లెవెల్ని బేస్ చేసుకొని ఆ డౌన్లోకి పారుతుంది చెరువు కాబట్టి అక్కడ ఎంతవరకు కనబడుతుందో, అది ఎంత నిండిద్దో అన్న లెక్కలతో పాటు చేసుకొని అప్పుడున్న అధికారులకి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రజానికం కానీ మిగతా లీగల్ వాళ్ళు కానీ చెప్పిన తర్వాత కూడా అది అట్లానే పెంచుకుంటూ వెళ్ళేసి ఇప్పటికీ అది అలే లైన్లో ఉంది. కాకపోతే ఈ పబ్లిక్కి, చాలామందికి అటు డౌన్లో ఉన్న వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే, అది మనకి FTLలోకి వెళ్తుందని ఈ మధ్య HMDA లేక్ వ్యూ ఈ ఏదైతే ఉన్నాయో మ్యాప్స్. మీ సమస్య ఏంది అంటే మీరు దీనివల్ల ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఆ లైన్ ఇప్పుడిప్పుడే అది మనకి అందరికీ అందుబాటులోకి వచ్చింది. HMDA లేక్లోకి వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో అన్నీ పెట్టారు. లేక్ సంబంధించిన కూడా డ్రాఫ్ట్స్ అన్నీ పెట్టారు కదండి. అందరూ చెప్పినట్టుగానే అది 93 ఎకరాలుగా ఉంది. అది మహా అంటే దాని పుట్టుపూర్వతరాలు ఎలా ఉంటాయంటే మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. ఇది అమీన్ ఖాన్ అనే అతను మన కుతుబ్ షాహీ వాళ్ళ యొక్క వారసుడులుగా, లేకపోతే వాళ్ళ రాజ్యంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక రాజు అమీన్ ఖాన్ అనే వ్యక్తి అప్పుడు తన పొలాలకి లేదా తన ఏదైతే మన పంట పొలాలకు కానీ కావచ్చు, తన యొక్క ఒక
మొక్కలు ఇది పూల మొక్కలు పెంచుకోవడానికి వాటికి నీటి సరఫరా కోసము ఈ చెరువుని తవ్వినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు. అమీన్పూర్ చెరువు పుట్టింది సరిగ్గా 300 సంవత్సరాల క్రితము. అప్పుడు ఈ చెరువు తవ్వింది రమారమిగా 90 నుంచి 100, 200 ఎకరాలని అప్పుడు అంటారు. అది గూగుల్లో ఉంది. మీరు కూడా మన వికీపీడియాలో చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత తదనంతరం అది 93 ఎకరాలుగా స్థిరపడింది. అప్పుడు వరకు 2016 వరకు కూడా 93 ఎకరాలనే చూపించింది. మీరు దీనికి సంబంధించి బయోడైవర్సిటీ అనే పేరు వచ్చినప్పుడు ఈ లేక్కి అప్పుడు ఇది 93 ఎకరాలే. హెచ్ఎండిఏలో కానీ ఎక్కడ కానీ మీరు చూసినప్పుడు కూడా 1956 నుంచి కూడా చూసినప్పుడు ఇది 93 ఎకరాలుగానే ఉంది. దాని తర్వాత వాస్తవానికి వచ్చేసి ఇది 300 ఎకరాలు అన్నారు. ఈవెన్ అది 300 ఎకరాలు అనుకున్నా కానీ ఇప్పుడు దాన్ని చూపించే ప్రయత్నం మాత్రము 500 ఎకరాల పైపిచ్చు చూపిస్తున్నారు. దాంట్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని నార్మల్గా మాలాంటి ప్రజలు కొనుక్కున్న ల్యాండ్ని కూడా కవర్ చేసి చూపిస్తున్నారు. దీనివల్ల ఎవరిని అడగాలి, ఎటు వెళ్ళాలి, అసలు ఏంటి ప్రభుత్వం లెక్కలు? ఒక అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకొని హైడ్రాని ఇంప్లిమెంట్ చేశారా? హైడ్రాని ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే బేసిక్ స్టార్టింగ్ స్టాండర్డ్స్ తీసుకోరా? ఒకవేళ తీసుకున్నా ఒకేసారి మిగతా అవును ఇల్లీగల్గా ఉన్న వాటిని పడగొడుతున్నాము, ఉన్న వాటిని రెసిడెన్షియల్ వాటిని చెయ్యము, కాకపోతే అవి ఎఫ్టీఎల్లో కవర్ అయితే మాత్రము వాటికి ఇది రెగ్యులరైజేషన్ చెయ్యము అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి అసలు అది నిజంగా కవర్ అవుతుందా లేదా అనే సంగతి కూడా తెలుసుకోకుండా మనకు లైన్ గీసాము, అదే ఇక హెచ్ఎండిఏలో పెట్టింది అదే ప్రాపర్ లైను, దాంట్లో వచ్చిన ఎఫ్టీఎల్ దానికి వచ్చిందే బఫర్ జోను. సో మీరందరూ ఖాళీ చేయాలి, లేకపోతే మీకు నోటీసులు వస్తాయి, మీ సాగు మీరు రావండి, మీరు రిటర్న్ అవ్వండి, మాకు సంబంధం లేదు, మీరు ఎన్ఓసి తెచ్చుకోండి కావాలంటే దాంట్లో బతకాలంటే అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అడగాలనుకుంటున్నాం. ఒక సామాన్యుడిగా అడిగేది ఏంటంటే మీరు ఇది హైడ్రాని లాంచ్ చేసేటప్పుడు కనీసం బేసిక్ హోంవర్క్ చేశారా? ఎవరినైనా అడిగారా? కేంద్ర మంత్రుల్లో కానీ ఎవరినైనా అడిగారా? గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ అని చెప్తున్నారు. ఇక్కడ మనకు పరిపాలనా విధంగా చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్లకు పట్టాలు భూములు అలాగే రిజిస్ట్రేషన్స్ అయినా ఎప్పటి నుంచో తెలుసా సార్ మీకు? 1995 అంటే అప్పుడు మనకున్నది ఎవరు పెద్ద ఆయన మన ఎన్టీఆర్ గారి నుంచి వెళ్ళి దాని తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నుంచి, దాని తర్వాత వచ్చినటువంటి మన రాజశేఖర రెడ్డి నుంచి, దాని తర్వాత వచ్చేసినటువంటి రోసయ్య గారి నుంచి, తర్వాత నుంచి వచ్చిన నల్లేరు కిరణ్ గారి నుంచి, దాని తర్వాత ఈ రాష్ట్రాలు విభజించిన తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ కానీ అందరూ కూడా ఉన్నారు. అదే ప్రభుత్వంలో కూడా ఇదంతా హయాంలో ఎక్కడ హంగామా ఇంత కాలేదు. వాళ్ళందరూ మేధావులు కాదా? మీరే మేధావులా? ఒకవేళ వాళ్ళందరూ మేధావులు అయితే వాళ్ళు ఎందుకు ఇలాంటి స్టెప్పులు తీసుకోలేదు? మీరే వచ్చి బాగు చేస్తామన్నారు. ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ అనేది కొన్ని చెరువులకి లీగల్ కరెక్ట్గా పెట్టారన్నారు, కానీ ఈ అమీన్పూర్ చెరువులో మాత్రము ఇది చాలా దారుణము, దుర్మార్గము. ఎందుకంటే ఎఫ్టీఎల్ లైన్ చూసిన తర్వాత ఎవరైనా చాలా ముఖ్యమైన అంటే చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో ఉండి వాళ్ళ అమ్మనో నాన్ననో ఎవరో మెడికల్గా ఇంపాక్ట్ అయినప్పుడు ఆ ల్యాండ్ని అమ్ముకోవాలనుకుంటారు, లేదా వాళ్ళ ఫ్లాట్ని అమ్ముకోవాలనుకుంటారు. అప్పుడు వెళ్ళి ఏదైనా సేల్స్కి పెట్టినప్పుడు మిగతా వాళ్ళు వచ్చి ఇప్పుడు మీరు పెట్టిన హెచ్ఎండిఏ లేక ఆ వ్యూలు చూసేసి ఇది ఎఫ్టీఎల్లో ఉంది మేము కొనము అంటారు. అప్పుడు వీడు ఎక్కడికి పోవాలి? 20 ఏళ్ళు 30 ఏళ్ళు లోన్ కట్టుకున్న తర్వాత ఆ ఎసిడ్ వాల్యూ జీరో అవుతుందంటే ఎవరు కట్టిస్తారు దానికి? చెరువులు అయ్యా ఇవి మామూలుగా బుట్టలేదు, ఇవి ఒకరు తవ్వారు అంటే అవి తవ్వకముందు ఇవేంటి భూములే కదా, తవ్వారు అంటే భూములే కదా, భూములని తవ్వారు, చెరువులు కట్టారు. అప్పుడు ఎప్పుడు కట్టారు చెరువులు? మధ్యలో జనాలు ఉంటే ఊరు అవతల కట్టినట్టు ఈ చెరువులు. ఆ లింక్ అంటే ఈ చిన్న లాజిక్ని ఎట్లా మర్చిపోతున్నారు? ఒకవేళ మీరు చెరువులను అభివృద్ధి చేసుకోవాలి, ఉన్న చెరువులను కాపాడుకోవాలంటే ఉన్న చెరువులకి బండు వేసుకోండి, కాపాడుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ, న్యాయస్థానాలు చెప్పేది ఒకటి మంది దోషులు తప్పించుకున్నా కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడద్దు అంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటి? 70% దగ్గర 60 నుంచి 70% సామాన్యుడు మాత్రమే దెబ్బ పడుతుంది. 40% ఉండొచ్చు పెద్ద పెద్ద బడాబావులు, కానీ వాడికి ఏం పోయింది? అయ్యా మీరు మీకు వెన్నులో వెనుక పుట్టిస్తా అంటున్నావు, వణుకు పుట్టించావు, సరే వాళ్ళని ఖాళీ చేసి పంపిస్తారు, తర్వాత వాళ్ళు ఇంకోటి దగ్గర కట్టుకుంటారు. బాస్ మిడిల్ క్లాస్ వాడు ఎక్కడికి వెళ్ళి కట్టుకుంటాడు? ఏదైనా కానీ చేసేటప్పుడు ప్లానింగ్ ఉండాలి. సరే ఇది ప్రభుత్వానికి కూడా ఏదో ఒక రోజు ప్రజలు మాత్రం ఎదురు తిరగడం పక్కా. ఎందుకంటే యాజ్ ఎడ్యుకేట్గా నేను చెప్తున్నాను, ప్రతి కామెంట్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, దయచేసి మీరు ఎవరైనా ఇల్లు కొంటే మీకు తెలిసేది ఆ బాధ. ఈ రోజు రంగనాథ్ గారు కూడా ఎఫ్టీ అలా ఉంటే కొనకండి అంటున్నారు. ఇప్పుడు మాకు అమీన్పూర్ చెరువులో ఇది అమీన్పూర్ చెరువు లిటరల్లీ ఆక్యుపై చేసింది సగం ల్యాండ్ని. అది ఎవరికి కూడా చాలా ఛానల్స్ చూస్తున్నాము, చాలా ఛానల్స్లో కూడా బ్లైండ్గా చెప్పేస్తున్నారు ఉన్న వాస్తవాలు లేకుండా. ఇక్కడ మనకి ఇందాక వేణుగారు చెప్పినట్టు లిటరల్గా అన్ని పేపర్స్ కూడా ఉన్నాయి, డాక్యుమెంట్స్. ప్రతి ఛానల్కి కూడా నేను సవినంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాస్తవాలు చూడండి, వాస్తవాల ప్రకారం వెళ్ళండి. ఒకవేళ అది ఇల్లీగల్ అనిపిస్తే నోటీసులు ఇవ్వండి, దాని తర్వాత వాళ్ళకి అలా ఎందుకు అప్రూవల్స్ వచ్చినాయో చూడండి. ఆ అప్రూవల్స్ బేస్ చేసుకొని మీరు వాళ్ళకి సంబంధిత అధికారులకు ఫస్ట్ మీరు శిక్ష వేయండి, దాని తర్వాత వీళ్ళకేయండి. అంతేగాని ఎవరు పడితే అందరూ లంచాలు ఇచ్చుకుంటూ వెళ్ళే పరిస్థితులు లేరు. నేనైతే నా ల్యాండ్కి ఏమి లంచాలు ఇవ్వలేదు, నాతో పాటు ఎవరు కూడా ఇవ్వలేదు.
అలాంటప్పుడు అందరు లంచాలు ఇచ్చారని మామూలు సాధారణ వ్యక్తి కూడా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఏదేమైనా కానీ ప్రభుత్వం ఏదైనా పథకం కానీ ఏదైనా ఇలాంటి యాక్టివిటీ తీసుకొచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మీరు మాకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.